ఇమాం ఫోన్లో ఏం మాట్లాడాడు? ఏడున్నా అమ్మ, ఎక్కడ ఉన్నావు, నీ భర్త దగ్గర లేవా, అది ఇది అన్నట్టు కొంచెం ఓవర్ మాటలు మాట్లాడింది సార్. కొంచెం ఇంకా ఓవర్ మాటలో నాకు మైండ్ ఫస్టే నేను దెబ్బలు తినిపొచ్చి జ్వరంలో బతున్నా. నువ్వెవరు నాకు ఫోన్ చేసి సదాయిస్తున్నావు అని కొంచెం రెండే మాటలు మాట్లాడాను సార్. చెప్పలేడు నాకు, తెలియకుండా తర్వాత చెప్పినాక క్షమించావని చెప్పిన. అయితే ఆయన చూడమ్మా, నువ్వు ఇట్లా చాన్పాష వచ్చిండు, నేను నీ పెళ్లి చేసిన ఇమాంని మాట్లాడుతున్నా. అదే అయితే ఏంద్రా అని అంటే, కాదమ్మా నువ్వు పోయి మళ్ళీ మీ తల్లిగారి ఇంట్లో చేరితే ఎట్లా అని అంటే, అవును ఉంటే నీకేమైంది అదే అంటే, అట్లా అనొద్దమ్మా నువ్వు ఆడపిల్లవు ఏం అంటే, వాడు కొట్టిండు అరే ఏదైనా ఉంటే ఈడ కుల పెద్దలు ఉంటారు, మజీద్ కమిటీ ఉంటుంది, వచ్చి మాట్లాడమ్మా. ఇక్కడ అంతా ఏమైనా తప్పు ఉంటే ఆయన పాషకు మేము నిలదీసి అడుగుతాము, ఏదైనా పనిష్మెంట్ ఇస్తాము అని చెప్పాను. చెప్తే పెట్టేశారా నువ్వు, నాకెందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు ఈ టైం. ఇమాం మా దాంట్లో నమాజ్ చదివిన తర్వాత 8 తర్వాతనే ఫ్రీ ఉంటారు సార్. అయితే 8 గంటల 8:15కు ఏమో ఫోన్ చేయించిన. ఆ టైం మిడ్-నైట్ టైం అని ఆయనకు ఇష్టం వచ్చినట్టు తిట్టింది. అర్ధరాత్రికి ఫోన్ చేస్తారా అది ఇది అని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆయన ఏంది ఆయన ఏమన్నాడు అంటే, ఏం చాన్పాష ఇటువంటి మనిషితోటి నువ్వు ఎట్లా ఎగినావు? 13 సంవత్సరాలు, 13 నిమిషాలు కాదు, 13 రోజులు కాదు, 13 నెలలు కాదు, 13 సంవత్సరాలు నువ్వు ఎగినావు అంటే నీకు చేతులు ఎత్తి హ్యాండ్సప్ చేయాలి. ఇది దయ్యాలకు పుట్టించిన తల్లి చూడ అని చెప్పిండు. మా దాంట్లో ఎట్లా అంటే హులా తలాఖ్ అని ఉంటుంది. అయితే ఆ లెక్కన ఈమెకు ఫోన్ చేసిన, మళ్ళీ ఏంది నీకు ఒకవేళ వచ్చేది ఉంటే రా, నువ్వు రాలేని పరిస్థితిలో అప్పుడు ఛాన్స్ ఇచ్చావు. అవును ఇచ్చాను. నువ్వు ఒకవేళ నా దగ్గరకు వచ్చి నువ్వు సంసారం చేయొద్దని నువ్వు నిర్ణయించుకుంటే నాకు వచ్చి తలాఖ్ ఇచ్చేసాను అంటే, వస్తా పట్రా, నువ్వు పిలిచినప్పుడు రావాలా, నేను నాకు టైం చూసుకొని వస్తా. సరే ఆమె వచ్చింది ఫోన్ చేసి, ఆమె వాళ్ళ అత్త పిలిచి నాకు ఫోన్ చేసి బాండ్ పేపర్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఎవరు? వీళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి బాండ్ పేపర్ రాసి ఇచ్చింది. ఏమని వీళ్ళ అత్త పిలిచి చెప్పింది నాకు, ఇంకా మీదట మా పిల్లకు నువ్వు కొట్టొద్దు, మా పిల్ల జోలికి రావద్దు, నువ్వు వాళ్ళ మేనత్త మా పిల్లకు కొట్టొద్దు, మా పిల్లకు ఫోన్లు చేయొద్దు, మా పిల్ల జోలికి రావద్దు, మా పిల్ల ఎక్కడైనా తిరుగుతుంది, ఏమైనా చేసుకుంటుంది, నీకు ఎటువంటి సంబంధం లేదు అని వీళ్ళ మేనత్త చెప్పింది. ఇంకా కళ్ళతోటి చూసిన, మనసులో ఆమెకు రాలేని ఉద్దేశం ఉంది, అందుకే ఇమాం సాబ్ చేత ఫోన్ చేయించినా కానీ తిట్టింది. సరే ఇంకా మీ ఇష్టం అని వాళ్ళ మీదనే నిర్ణయం విడిచిపెట్టిన. ఇంట్లో వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో కూర్చొని బాండ్ పేపర్ తీసుకొచ్చి రాసి ఇచ్చి వెళ్ళిపోయింది సార్. తర్వాత నేను పెళ్ళప్పుడు కూడా ఫోన్ చేసిన, ఎంగేజ్మెంట్ అవుతుందని ఫోన్ చేసిన, రాలే. పెళ్ళికి వారం రోజులు ముందు ఫోన్ చేసిన, ఒకటి కాకపోతే 4 చేసుకోరా నువ్వు అన్నది. మొత్తం ఒక 100-150 మంది ప్రూఫ్ ఉన్నారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,